నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైంది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్యకారక సూక్ష్మ ధూళికాల స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశ్లేషణలో తేలింది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యల్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తూ ఉండటంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2 అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా పయనించి కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని చోట్ల 5 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చేశారు. ఎల్లో అలర్ట్ అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ ప్రాంతాలంతా కూడా తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో గడిచినటువంటి 3 రోజులు కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. కేరళ ప్రాంతానికి కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలకి కూడా రాగల 3 గంటల్లో గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, అలాగే మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది క్రమేపీ బలహీనపడుతుంది. సముద్ర గర్భంలోనే బలహీనపడుతుంది. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ దిత్వా తుఫాను అవశేషక క్లౌడ్ వాల్ అంటాం. ఈ క్లౌడ్ వాల్ అంతా కూడా భూభాగం మీదకి విస్తరించింది. ఇది ఎక్కడైతే విస్తరించిందో ఈ మేఘ సమూహం అంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అయితే రాగల 24 గంటలు కూడా ఇది మరింత ఉత్తర దిశగా కదిలి ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఇది చాలా బలహీనపడుతోంది. ఈ సమయంలో తుఫాన్లకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎందువల్లంటే సముద్రంలోనూ భూమిపైన 2 ఉష్ణోగ్రతలు కూడా వాటికి అనుకూలించాలి, షియర్ జోన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ తుఫాను బలపడడానికి అవకాశం ఉండదు. అందుకే దిత్వా తుఫాను తీరాన్ని ఎక్కడ కూడా తాకలేదు. అది క్రమేపీ బలహీనపడింది. ఎటువైపు కూడా తీరంలోకి ప్రవేశించలేదు. తీరానికి సమాంతరంగా ప్రవేశిస్తోంది. అయితే ఇది నేరుగా బలహీనపడుతూనే ప్రవేశిస్తోంది కాబట్టి దీని యొక్క ప్రభావం రాను తగ్గుతుంది. ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రస్తుత వాతావరణం పొడిగా ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో మాత్రమే ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడులో కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే 24వ తారీఖున ఇది అల్పపీడనంగా ఏర్పడింది. మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉండటంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. అయితే తాజా వాతావరణం మాత్రం మన్యాన్ని సందర్శించే పర్యాటకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. సోమవారం ముంచంగిపుట్టులో 13.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మాడుగులలో 13.4, అనంతగిరిలో 14.6, పెదబైల్లో 15.2, డుమ్రిగూడలో 15.6, అరకులోయలో 15.8, పాడేరులో 16.3, హుకుంపేటలో 16.8, చింతపల్లిలో 17.6, కొయ్యూరులో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో సవరణలపై ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ సానుకూలంగా స్పందించారు. మార్పుల అనంతరం ప్రణాళిక మెరుగ్గా ఉందని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్ జెనెస్కల్లు సోమవారం భేటీ అయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికల్లో ఎక్కువ శాతం రష్యాకు అనుకూలంగా ఉన్నాయంటూ కిప్తో సహా నాటో దేశాలు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. క్రమంలో అందులో మార్పులు సూచించాయి. తాజాగా సవరణల
అనంతరం ఆ ప్రణాళిక మెరుగ్గా ఉందని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో దట్టంగా పొగమంచు కమ్మేసింది. మంచుతో పాటు తేలికపాటి వర్షానికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు, మరొక వైపు జల్లులు రావడంతో అందమైన దృశ్యాలను భక్తులు ఫోన్లలో బంధిస్తున్నారు. చలి తీవ్రత అధికమవడంతో వృద్ధులు, చంటి పిల్లలు వణుకుతున్నారు. పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారుల్ని టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్ MCHRD గ్రౌండ్స్ లో సీఎం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను తెలంగాణ సీఎంఓ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దిత్వా తుఫాన్ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆదివారం వర్షం కురవటంతో రైతులు ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. వరుస తుఫాన్లు రైతులకి కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొందా తుఫాన్ మరవక ముందే దిత్వా తుఫాన్ రైతులని కలవరపెడుతోంది. బనగానపల్లి నియోజకవర్గంలో వరి కోత 20% కూడా దాటలేదు. వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు 10% కూడా ధాన్యాన్ని అమ్మలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ మండల స్థాయి నేతలు కూడా రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలని, ఎమ్మెల్యేలు మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్య, IT శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, విధానం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. 2012లో మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఇప్పుడు మంత్రి కావటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఓ విశ్వవిద్యాలయం. మనకు గుర్తింపు, గౌరవం దక్కుతున్నాయంటే పార్టీ వలనే. పార్టీ లేకపోతే మనం లేమని మర్చిపోవద్దు. అధిష్టానం నిర్ణయాల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. పార్టీ కూడా కుటుంబం లాంటిదే. చిన్న చిన్న సమస్యలు సహజం. వాటిని బహిరంగ వేదికలపై మాట్లాడుకోకుండా కూర్చొని పరిష్కరించుకోవాలి. అలకలు వీడి సంబంధిత నేతల దృష్టికి సమస్య తీసుకెళ్లాలి. ప్రజలతో అనుబంధం ఏర్పరచుకోవాలి. పేదల సేవలో సహా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్ని క్షేత్రస్థాయిలో వివరించాలి అని వారికి దిశానిర్దేశం చేశారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గుంటూరు అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. అధికారం కోల్పోయిన జగన్ సైకో సైన్యానికి ఇంకా సిగ్గు రావటం లేదని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో వైసీపీ దోపిడీ చేసిందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక వెంగళరావు నగర్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని వివరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, దయారత్నం తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా సంజీవ్ నగర్, అలాగే డొంక రోడ్డు ప్రాంతంలో అనేక డివిజన్స్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సంజీవ్ నగర్, వసంతరాయపురం సీసీ డ్రైన్స్తో పాటు సీసీ రోడ్స్ని, అలాగే ముఖ్యమైనటువంటి రహదారులన్నింటిలో కూడా సీసీ రోడ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు. గత కొంతకాలంగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు గతంలో 2 సంవత్సరాల పాటు ఈ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు కార్పొరేషన్కి నిధులు లేక ఇబ్బందులు పడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినటువంటి పరిస్థితులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నిధులను వాటిని వినియోగించేటువంటి విధంగా పెద్ద ఎత్తున నిధుల్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో వాకింగ్ ట్రాక్ కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి దాని మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఈరోజు. కానీ వైసీపీ నాయకులు ఈరోజు అధికారం పోయి ప్రజలు చీకొట్టినా కూడా సిగ్గురానటువంటి పరిస్థితులు. ఈరోజు బంగారం, నోట్లు, కోట్లు, లిక్కర్ మాఫియా, భూమాఫియా, ఇన్ని మాఫియాలు పెట్టుకొని కూడా
మొత్తం మునిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ఈరోజు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఒక పక్కన అమరావతిని సృష్టించేటు కార్యక్రమం, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, వైజాగ్ నగరంలో పెట్టుబడుల్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలని నిర్విరామంగా కొనసాగించేటువంటి కార్యక్రమం. నిన్నటికి నిన్న ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇప్పటికే 56,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్య భాగం ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పండుగ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా స్పౌస్ పెన్షన్ పేరుతో ఎవరైనా ఇంట్లో చనిపోతే అదే నెలలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఆ పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా గతంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఇల్లు పెద్దది ఉందనో, లేకపోతే కారు కొన్నాడనో, ఉద్యోగం వచ్చిందనో పెన్షన్లు కోత పెడితే ఈ ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో అటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లను పునరుద్ధరించేటువంటి కార్యక్రమం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈరోజు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి విషయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. మార్చిలోపు అభివృద్ధి పనులని పూర్తి చేస్తామని ప్రకటించారు. మంగళవారం స్థానిక 53వ డివిజన్లోని వెంగళరావు నగర్, సంజీవయ్య నగర్ లో 2,15,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని అన్నారు. కనెక్టివిటీ రోడ్లు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. గుంటూరు నగర వాసులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామని అన్నారు. ఇవాళ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో 53వ డివిజన్లో 2,15,00,000కి ఇవాళ డ్రైన్ టు డ్రైన్ సిమెంట్ రోడ్డు వర్కులు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఏ విధంగా ఆయన బడ్జెట్ రూపొందించి ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కొత్తగా ఒక ప్రణాళిక రూపొందించుకొని అన్ని మురికి వాటర్లో కూడా డ్రైన్ టు డ్రైన్ రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి సదుపాయాలు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తప్పకుండా వచ్చే మార్చిలోపు ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నారు. ప్రజలందరూ సహకరించండి. కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రాకపోకలు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. తప్పకుండా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఏరియాలో దయారత్నం గారు, అట్లాగే ఈ వార్డు కార్పొరేటర్ వంశీ గారు, ఈ ప్రోగ్రాంకు పాల్పడిన మా సహచర డిప్యూటీ మేయర్ మేడం సజిలా గారు అందరూ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న కాలంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు ఈస్ట్, వెస్ట్ అండ్ రూరల్ ప్రాంతాల్లో అభివృద్ధిలో మిగతా మేటి నగరాల కన్నా కూడా ఈ యొక్క నగరం ఆదర్శమైన గుంటూరు సిటీగా తయారు చేయడానికి 3 ఎమ్మెల్యేలు, కమిషనరు అందరూ సహచర కార్పొరేటర్లు ఆటపాటలతో చిన్నారుల వికాసానికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. గుంటూరు నగరంలోని వాసవినగర్ మోడల్ ఫౌండేషన్ స్కూల్ ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ స్కూల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రంతో సహా 5వ తరగతి వరకు ఉన్న అన్ని తరగతుల్ని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుని తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఎత్తు, బరువుల్ని స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజు ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారుల మానసిక వికాసానికి తోడ్పడే విధంగా ఉండాలని అన్నారు. ఫౌండేషన్ స్థాయిలోనే నైతిక విలువలతో కూడిన ఉన్నత ఆలోచనలకి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక, ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సుబాని తదితరులు పాల్గొన్నారు.
తెలుసా? ఇంకా ఇంకా చెప్పండి. వన్ డే సార్. సో ఎవరు 4 టేబుల్ చెప్తారు సరిగా చెప్పండి. మోసపూరిత వాగ్దానాలతో రైతాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నయవంచన చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఉసురు కూటమి ప్రభుత్వానికి తగలక తప్పదని శాపనార్థాలు పెట్టారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ వీడియోతో మాట్లాడారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పీపీపీ విధానం అంటూ నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 101వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉంది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న వార్డుల్లో, అఖిల భారత స్థాయిలో, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల సిపిఐ పతాకాలని ఆవిష్కరించడం, ఆ సందర్భంగా భవిష్యత్ పోరాటాలకి ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతినబూరుతూ అన్ని చోట్ల భారీ స్థాయిలో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించబోతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా 26వ తేదీ పూర్తి చేసుకున్న తర్వాత అఖిల భారత స్థాయిలో భారీ బహిరంగ సభ ఖమ్మం నగరంలో 5 లక్షల మంది పైచిలకు పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరితోటి భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు, చారిత్రాత్మకమైనటువంటి పోరాటాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకే సొంతం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి భారతదేశంలో దున్నేవాడికే భూమి, నివేశన స్థలాల సాధన కోసం వీరోచితంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ముందు, ఎన్నికల తర్వాత చూసినప్పుడు స్పష్టమైనటువంటి తేడా కనపడతా ఉంది. ఎన్నికల ముందు రైతాంగాన్ని ఆత్మహత్యల దారిలో గుంటూరు నగరం పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. మహిళల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి వారి సమస్యల్ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు మహిళా గ్రీవెన్స్ డే ప్రతి మంగళవారం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల ప్రభావం వలన ప్రజలకు ఇల్లు లేని పరిస్థితి, స్థలాలు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల సమయంలో హడావుడిగా స్థలాలు ఇచ్చామని చెప్పారు, కానీ ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో వారికి తెలియదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని వారికి నీతిగా, నిజాయితీగా ఇచ్చే ప్రక్రియ చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అన్నారు. మంగళవారం ఉమెన్ గ్రీవియన్స్ తో గుంటూరు పశ్చిమ ఆఫీస్ ఓపెన్ గా ఉంది. మరి మహిళలందరూ వారి వారి సమస్యలతో రావడం జరుగుతుంది. అనేక సమస్యల మీద దృష్టి పెట్టి వారికి పరిష్కారం ఇచ్చే మార్గంలో ఇక్కడ అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము.
మరి ప్రతి మంగళవారం ఈ ఉమెన్ గ్రీవియన్స్ని సద్వినియోగపరచుకోవాలని నేను అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇప్పటికే ఎందరో మహిళలు వారి వారి సమస్యలకి రావడం, ఎంతో కొంత ఉపశమనం పొంది వాళ్ళు వెళ్ళడం అనేది చాలా చాలా సంతృప్తికరమైన విషయం మాకు. అయితే కొన్ని స్టేట్ వైడ్ పాలసీలు చేంజ్ అయ్యి కొత్త పెన్షన్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర పాలసీల వల్ల డిలే అయ్యే సమస్యల్ని మినహాయిస్తే చాలా వరకు సాధ్యమైనన్ని సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి వారికి త్వరితగతిన ఒక పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ సంతోషంగా ఉన్నారని చెప్పచ్చు. మేడం, ఈ డిసెంబర్ నెలాఖరులోపు అదే మీరు ప్రకటించిన 2 సెంట్లు టౌన్లో వాళ్ళకి, రూరల్ వాళ్ళకి 3 సెంట్లు అనేది నెలాఖరులోకి అప్లై చేసుకోవాలనేది ఒక మెసేజ్లు వచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా, ఇప్పటి వరకు ఏంటంటే గత ఆయంలో మీరు ఇప్పుడు పూర్తి చేసే అయిపోయి ఇప్పుడు కొత్తగా మీరు ప్రాసెస్ పెట్టుకోమని ఏమైనా పిలిపిస్తారు? అవునండి, ఇప్పటికే చాలా మందికి ఇల్లు టిక్కో వచ్చి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన బోలెడన్ని అవకతవకల్లో భాగంగా ఈరోజు ఇళ్ళు లేని పరిస్థితి, స్థలాలు లేని పరిస్థితి, అప్పటికప్పుడు హుటాహుటిన ఈ ఎలక్షన్ కోసం చేసిన హంగామాలో అందరికీ పట్టాలు ఇచ్చారే కానీ వాటి స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు ఒక గందరగోళ వాతావరణం ఈ ఇంటి పట్టాల విషయంలో, ఇళ్ల విషయంలో ఏర్పడింది. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎవరెవరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి అందించే ప్రయత్నం, ఇది చాలా నిజాయితీగా నిబద్ధతగా ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ క్రమంలో నిజమైన బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఆల్రెడీ ఇల్లు తీసుకొని, లేదంటే వాళ్ళకి ఇంకా ఆక్యుపై చేయని వాళ్ళు కానివ్వండి, లేదంటే లోన్లు ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఏ ఇల్లు, ఒక స్థలం కానివ్వండి, టిట్కో ఇల్లు కానివ్వండి లేని వాళ్ళని ఈరోజు గుర్తించి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క లబ్ధిని అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలనకి సంబంధించి నిర్వహిస్తున్న వైలెన్స్ అగైనిస్ట్ విమెన్ డే 8 అవేర్నెస్ ప్రోగ్రామ్ ని అభ్యుదయ మహిళా కళాశాలలో ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు మరియు మహిళా సంక్షేమంపై కృత నిశ్చయంతో పనిచేస్తున్న డాక్టర్ శనక్కేల రాజకుమారి గారు హాజరై విద్యార్థులకి అవగాహన కల్పించారు. డాక్టర్ శనక్కేల రాజకుమారి గారు మహిళల భద్రతకి సంబంధించిన పలు కీలక అంశాలని విద్యార్థులకి వివరించారు. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ ఫ్రెండ్షిప్ వలన ఎదురయ్యే మోసాలు, అవసరం లేని లింకుల ప్రమాదం, డిజిటల్ అబ్యూజ్ వంటి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించడం జరిగింది. మహిళలు ప్రతి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, హింసను ఎదుర్కొనేందుకు తమ హక్కులను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆమె ప్రేరణాత్మకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కోర్టు లాయర్ సరిత గారు కూడా పాల్గొని వెర్బల్ అబ్యూజ్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అందించే సేవలు మరియు సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత అధికారుల్ని సంప్రదించే విధానం గురించి మార్గనిర్దేశం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ రోహిణి గారు, డైరెక్టర్ బిఎస్ఆర్కే ప్రసాద్ గారు మరియు కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములయ్యారు. విద్యార్థులకి మహిళా భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఒక స్టోరీ ఎందుకు చెప్పాలి అంటే, అసలు ఈ ఒక డే ఎందుకు స్టార్ట్ అయిందనేది యూ ఆల్ హ్యావ్ టు నో. సో దిస్ ఈజ్ వే బ్యాక్, ఐ థింక్ 1960. దే వర్ 3 సిస్టర్స్. ఒక ఊరు, డొమినిక్ రిపబ్లిక్ అనే ఊర్లో ఒక రాజు, హీ ఈజ్ కాల్డ్ అ డిక్టేటర్, మోర్ ఆఫ్ నాట్ అ కింగ్, మోర్ ఆఫ్ అ డిక్టేటర్. డిక్టేటర్ అంటే ఐడియా ఉంది కదా, డిక్టేటర్ అంటే హూ విల్ హిట్లర్ చెప్పారు కదా మేడము, హిట్లర్ లానే ఎవరైనా సరే వాయిస్ రేస్ చేస్తే, ఏదన్నా అన్యాయం జరుగుతుంటే మనం అడుగుతాం కదా ఏంటిది అని, అట్లాగా జరిగినప్పుడు వాళ్ళని చంపేయటం, వాళ్ళ వాయిస్ అసలు ఇంకా వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చేయటం, ఆర్ వాళ్ళని ఇంప్రిజన్ చేయటం, వాళ్ళ హౌసెస్ని రేట్ చేయటం, ఇట్లాంటివి జరిగేది. ఆ టైంలో ఒక 3 సిస్టర్స్ ఇట్లాగా మన పిల్లలు కూడా ఇట్లాంటి సొసైటీలో పెరిగితే ఎట్లాగా అని వాళ్ళు రోజు రాత్రిపూట ప్యాంప్లెట్స్ అనేది అందరికీ సర్క్యులేట్ చేసేవారు. వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్, అసలు ఇట్లాంటిది మనం సహించకూడదు అని చెప్పి. ఆ టైంకి వాళ్ళ మ్యారేజెస్ కూడా అయినాయి, వాళ్ళ హస్బెండ్స్తో సహా ఈ యొక్క రివల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ రఫేల్ అని ఈ డిక్టేటర్కి తెలిసిందో, ఇంకా ఆయన ఏం చేశారు, వాళ్ళ హౌసెస్ని అంతా రేట్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని ఇంప్రిజన్ చేసేసారు. సో ఈ నవంబర్ 25th రోజు వాళ్ళు వీళ్ళ హస్బెండ్స్ని చూసి తిరిగి వస్తుండగా వాళ్ళని బాగా కొట్టి, బాగా స్ట్రాంగులేట్ చేసి, వాళ్ళ బాడీస్, ఆ డెడ్ బాడీస్ని జీప్లో పెట్టి పైన ఒక కొండ మీద నుంచి తోసేశారు. అది యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు. కానీ
సొసైటీలో అక్కడున్న సొసైటీ ఆ డామినిక్ రిపబ్లిక్ అనే ఊర్లో అందరికీ తెలుసు ఇది చంపబడారు వీళ్ళు అని. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇట్లా కాదు, వి విల్ నాట్ టాలరేట్ అని చెప్పి ఇంకా డిక్టేటర్ని చంపేశారు. ఇది ఏంటి అంటే, వీ కెన్ చేంజ్ ద సొసైటీ. అవర్ వాయిసెస్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం అన్యాయాన్ని టాలరేట్ చేయక్కర్లేదు అనేది ఈ యొక్క వాయిస్ మన ఉమెన్గా. సో యుఎన్ అంటే మీ ఐడియా ఉంది కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.